రైట్ ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీలకు డిపాజిట్లు కూడా రావనైతే సీఎం రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పర్యటనలో భాగంగా గూడూరులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కైతే శంకుస్థాపన చేసి ఇతర అభివృద్ధి పనులకైతే ప్రారంభించారు. ఏప్రిల్లో కొత్త బడ్జెట్లో లక్షలాది ఇళ్లను పేదలకు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. పేదల ఆత్మగౌరవం పెంచే బాధ్యతను తానే తీసుకుంటానని కూడా రేవంత్ రెడ్డి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు నోటీసులు ఇస్తే జాతిపితకైతే నోటీసులు ఇస్తారని కూడా ప్రశ్నిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, కృష్ణారావు వంటి నేతలకు ఆయన జాతిపిత కావచ్చు, కానీ ప్రజలకు ఆయనతో ఏం పని అని మండిపడ్డారు. నేరాలు ఘోరాలు చేస్తే పోలీసులు ముసుగు చేసి పట్టుకుని వస్తారని, హరీష్ రావు, కేటీఆర్లను కూడా ముసుగు వేసి పట్టుకుని రావాల్సిందని కూడా తెలియజేశారు. మా ఆడబిడ్డలకు ఒకటే మాట చెప్తున్నా, ఆర్టీసీలో టికెట్ లేని ప్రయాణం చేసిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీజేపీ బీఆర్ఎస్ డిపాజిట్లు కూడా రావు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకే కాదు, బీఆర్ఎస్ వాళ్ళకు మిర్యాలగూడ మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ బీఫామ్ మీద పోటీ చేసిన ఆడబిడ్డలకు కూడా మనం ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినాం. మీరు బీఆర్ఎస్ పార్టీలు కాబట్టి మీకు బస్సులో ప్రయాణం ఇయ్యలేదని ఎప్పుడు మనం మాట్లాడలే. గతంలో వాళ్ళు ఉన్నప్పుడు బీఆర్ఎస్లు ఉన్నోనికే సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు. ఇవాళ ఏ పార్టీలైనా ఉండని బీఆర్ఎస్ నాయకుల ఇండ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వలేదా? ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు రేషన్ కార్డులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వలేదా? ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు సన్న బియ్యం వాళ్ళ ఇంటికి ఇస్తలేమా? ఇవాళ బీఆర్ఎస్ మహిళలకు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం మనం ఇస్తలేమా? ఇవాళ మనం వివక్ష ఎక్కడో చూపియలే. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. మీరు అల్లుడు తేడ వండుకుంటాడు, కొడుకు కోడలు ఉంటే యాడుంటారు, కోడి పిల్ల కుక్క పిల్ల ఉంటే యాడ కట్టేసుకుంటారని కేసీఆర్ మనకు ఊరిచ్చిండు కానీ ఆయన 1000 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. పంజగుట్ట చౌరస్తాలో 10 ఎకరాలలో 2000 కోట్లతోని గడి నిర్మించుకున్నాడు. కానీ మనకెవరికైనా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్న ఇచ్చిండా? 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏ పేదవాడికి ఇయ్యలే. సంవత్సరానికి 2 లక్షల ఇల్లు కట్టుంటే కూడా 10 ఏళ్లలో 20 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టే అవకాశం ఉండే. కానీ ఏ పేదవాడికి ఇల్లు కట్టాలన్న ఆలోచన ఆనాడు బీఆర్ఎస్ చేయలే. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినెంబడే నియోజకవర్గానికి 3500 ఇండ్ల ప్రకారం 4,50,000 ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోటి ఇవాళ పేదోళ్ళకి ఇచ్చినాం. ప్రతి వారం మీ ఇంటి పన్నులు ఎట్లయితున్నాయో అట్లా మీ ఖాతాల నగదు పడుతుంది. దళారులు లేరు, లేకపోతే దగా లేదు. ఎవడు పేదవాడు ఉంటే వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఇల్లు వచ్చిన వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇవాళ ఉచితంగా మనం ఇస్తున్నాం. ఒక కాకి చచ్చిపోతే 10 కాకులు దాని చుట్టూతో చేరి సానుభూతి తెలుపుతాయి. కానీ ఎస్ఎల్బీసీలో 8 మంది చచ్చిపోతే మామ, అల్లుడు, బావ, బామ్మార్ది దావతులు చేసుకొని ఇక సంతోషపడ్డారు. ఎస్ఎల్బీసీ ఆగిపోయింది, ఇక ఆపేయండి, ఎస్ఎల్బీసీ కట్టొద్దు, మనుషులు చచ్చిపోయినరని. ఇంత దుర్మార్గం ఉంటుందా? ఇంత కడుపులో విషం పెట్టుకున్నోడు ఇవాళ నల్గొండ జిల్లాలో మున్సిపల్ కార్పొరేటర్లను, కౌన్సిలర్లను గెలిపించమని ఎట్లా అడుగుతాడు? నల్గొండ మీద విషం జిమ్ముతున్న బీఆర్ఎస్ వాళ్ళకు, ఎస్ఎల్బీసీ కట్టనోడికి, రేషన్ కార్డు ఇవ్వనోడికి, సన్న బియ్యం పంచనోడికి, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇవ్వనోడికి ఇవాళ మిమ్మల్ని ఓటు అడిగే హక్కు ఉందా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. సిగ్గు లేకుండా వాళ్ళు వచ్చినా, గంగిరెద్దులోలాక ఇంటి ముందుకు వచ్చినా కర్రు గాల్చి వాత పెట్టండి, సలాకి ఎర్రగా గాల్చి ఈపుల వాతలు పెట్టుర్రి. ఏమన్నా తెస్తే తీసుకోండి, ఏమన్నా ఇచ్చినా తీసుకోండి, కీసలలో లాగులలో ఏమన్నా ఉంటే అది కూడా తీసుకోండి. మందిని ముంచిన సొమ్ము మస్తుగా ఉన్నది వాళ్ళ దగ్గర. ఒకనొక్కడు ఎకరాలలో ఫామ్ హౌజులు కట్టారు, పెద్ద పెద్ద బెంచ్ కార్లు కొన్నారు, గంజికి గతి లేని వాళ్ళు కూడా. అవన్నీ మనల్ని ముంచిన సొమ్మే, మందిని ముంచిన సొమ్మే. టీఆర్ఎస్ వాడు వచ్చి ఏమి ఇచ్చినా తీసుకోండి, చెయ్యాల్సిన లగ్గం చెయ్యండి. 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు, 10 ఏళ్ళు పరిపాలన చేసిరు, మొత్తం తెలంగాణను దోసుకున్నారు, 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఆస్తులు సంపాదించుకుంటే పర్వాలేదు, 7 అంతస్తుల మేడలు కట్టుకుంటే పర్వాలేదు, కానీ పెళ్ళా మొగుడు ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు విన్నారా? ఇంత సిగ్గు తప్పినోడు ఎవడన్నా ఉంటాడా? జడ్జిలను వదలలే, జర్నలిస్టులను వదలలే, ప్రతిపక్ష నాయకులను వదలలే,
పిల్ల మొగుడు జోలి వదలలే, సినిమా తారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళని కూడా వదలలే. ఎవడు ఏది మాట్లాడుకున్నా వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో వీడికి ఎందుకయా? ఈడేమన్నా మనిషేనా? అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా? మంది ఫోన్ తినేటోడు అసలు మనిషా? అన్నం తినేటోడు ఎవడన్నా పిల్ల మొగుడు మాట్లాడుకునేది వింటారా? మా జాతిపితకు నోటీస్ ఇస్తారని. ఎవరికిరా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? వినోదరావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ భరోసా ఇచ్చారు. తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆందోళన చెందవద్దని, తమకు రోజులు వస్తాయని అంబటి ఫ్యామిలీకి జగన్ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ పార్టీ నేతలు ఏం చేశారని ప్రభుత్వాన్ని ఎత్తి ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిపోయిందని కూడా ఆరోపించారు. తమ నేతల ఇళ్లపై దాడులు చేసి భయానక వాతావరణాన్ని సృష్టించారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న పాలకులు ఈరోజు జంగల్ రాజ్ అంటే ఒక భయానక వాతావరణంతో రాష్ట్రాన్ని పరిపాలించే కార్యక్రమం ఈరోజు జరుగుతా ఉంది. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు అంబటి రాంబాబు అన్న విషయంలో జరిగిన విషయమైతేనేమి, ఈ మధ్య కాలంలో జరిగిన జోగి రమేష్ ఇంటి మీద దాడి విషయమైతేనేమి, విడుదల రజనీ అమ్మ మీద అటాక్ చేసిన విషయమైతేనేమి, గోళ్ళ బ్రహ్మనాయుడన్న మీద అటాక్ చేసిన విషయమైతేనేమి, అన్ని కూడా ఈ మధ్య కాలంలోనే జరిగిన ఈ కొన్ని ఘటనలు మాత్రమే ఉటకరించినా కూడా జంగల్ రాజ్ అనేది ఏ స్థాయిలో ఉంది ఈ రాష్ట్రంలో అన్నది ఇట్టి అర్థమయ్యే విషయాలు. తిరుపతి నెయ్యిలో, పవిత్రమైన తిరుపతి నెయ్యిలో భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కావాలని కుట్రపూరితంగా ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని, గొడ్డు మాంసం కొవ్వు ఉందని, పంది కొవ్వు ఉందని, చేప నూనె కలిసింది అని అంటూ రకరకాలుగా చంద్రబాబు నాయుడు గారు కొడుకు, ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్టీలో తనతో పాటు కలిసి ఉన్న మరో పవన్ కళ్యాణ్ అనే మరో నాయకుడు ఉద్దేశపూర్వకంగా మన వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను మాత్రము కూడా కనీసము దేవుడు అంటే భక్తి లేకుండా రాజకీయాల కోసం దేవుడిని ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే లోకేష్ అనే చంద్రబాబు నాయుడు గారి కొడుకు, ఇదే పవన్ కళ్యాణ్ అనే ఇంకొక వ్యక్తి, వీళ్ళంతా కూడా కూడబలుకొని మళ్ళీ అదే అబద్ధాలను నిజమనిపించే విధంగా చెప్పాలని చెప్పి గోబల్స్ ప్రచారం చేయాలి అన్న దుర్బుద్ధితో, దురాలోచనతో వక్రీకరిస్తూ ఏకంగా ఫ్లెక్సీలు పెడతారు. నేను అడుగుతా ఉన్నా, తప్పుడు సమాచారాలతో, తప్పుడు విషయాలతో, కుల మతాలను రెచ్చగొట్టే విధంగా అబద్ధాలతో ఫ్లెక్సీలు పెట్టే అధికారం ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉందా అని అడుగుతా ఉన్నా. ఇదే మాదిరిగా మేము కూడా ఫ్లెక్సీలు పెడితే మీరు ఒప్పుకుంటారా అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని. ఇంతమంది చుట్టుముట్టి ఆయనను కారును బాదుతా ఉన్నారు, ఒక వైపున ఆయన మీద దాడి జరుగుతా ఉంది, మరోవైపున ఆయన తిరుగుతా ఉన్నారు. అలాంటి సందర్భంలో ఆయన కూడా నోట్లో నుంచి 2-3 తిట్లేమన్నా తిట్టాడు. ఒక రియాక్షన్ గా జరిగింది. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే పవన్ కళ్యాణ్ గారిని, ఇదే నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నా, మీరు తిట్టే తిట్టులకు ఎటువంటి రియాక్షన్ అవసరం లేదు, మీ మీద ఎటువంటి అటాక్ లేకుండానే మీరు రొటీన్ గానే తిరుగుతా ఉన్నారు ఈ మాదిరిగా. ఇదేమి కొత్తగా జరిగేదేమీ కాదు.
మీరు తిడితే ఒక రకంగా ఉంటుంది, అంబటి రాంబాబు అన్న ప్రాణం మీదకి వచ్చినప్పుడు రియాక్షన్ గా ఆయన తిడితే మాత్రం ఇంకొక రకంగా దాన్ని చిత్రీకరిస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా రాంబాబు అన్న ఇంటికి వచ్చి 10:30కు అది జరిగితే 10:30, 11:30 గంట 10:30 ప్రాంతంలో అది జరిగితే నేను తిట్టకుండా ఉండాల్సింది అని కూడా చింతిస్తూ చెప్పాడు. ఏకంగా అంబటి రాంబాబును హత్య చేయడానికి ఏకంగా 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా సాక్షాత్తు ఈవిడ ఎమ్మెల్యే గల్లా మాధవి ఇక్కడ మనుషుల్ని వేసుకుని వచ్చి ఈవిడ ఆధ్వర్యంలోనే రాంబాబు అన్న ఇంట్లో దాడి, 5 కార్ల ధ్వంసం, అద్దాలు ఇంట్లో ఇరిగిపోయినాయి, సామాన్లు ఇంట్లో ఇరిగిపోయినాయి, పక్కనున్న ఆఫీసులో మొత్తం అన్ని పగలగొట్టేసినారు. ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళ ప్రాణాలకు నష్టం జరిగే విధంగా తిడుతూ వీళ్ళు వ్యవహరించిన తీరు. రాంబాబు అన్నను 10:30కు అరెస్ట్ చేస్తారు. ఎందుకయ్యా అరెస్ట్ చేస్తారు రాంబాబు అన్నను? అరెస్ట్ చేస్తారు? చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడట. చంద్రబాబు నాయుడు గారిని తిట్టినందుకు అరెస్ట్ చేస్తారట. మరి చంద్రబాబు నాయుడు గారు తిట్టినందుకు రాంబాబు అన్నను అరెస్ట్ చేసినప్పుడు మరి రాంబాబు అన్న ఇంటికి వచ్చి రాంబాబు అన్న కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నం చేసి 5 కార్లు ధ్వంసం చేసి అద్దాలన్నీ పగలగొట్టి ఆఫీసుకు నిప్పంటించి చేసిన ఈ ఎమ్మెల్యే గారి భర్త సమక్షంలో ఇక్కడే జరిగితే వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు. అదే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు అని చెప్పి రాంబాబు అన్న తర్వాత మీడియా సమక్షంలో 1 గంటకి ఇన్సిడెంట్ జరగక మునిపే వివరణ ఇస్తూ తాను చింతిస్తూ వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలకు పొట్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేందర్ అయితే ఎన్కౌంటర్ ఇచ్చారు. బోతులు తిట్టించడమే పరమవాదిగానైతే పెట్టుకుని పార్టీని నడుపుతున్న నాయకుడు జగన్ అని విమర్శించారు. కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేయించి భక్తులకు పంపి బయటకొచ్చి చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు. రప్పారప్పాని వైకాపా కార్యకర్తలు బ్యానర్లు పెడితే అందులో తప్పేముందని జగన్ సమర్థించారు అని నరేంద్రన్ అయితే విమర్శించారు. ఎంతమంది మీద కేసులు పెట్టలేదు, ఆయన 4 పేర్లే చెప్పాడు. మేము చెప్పడం మొదలు పెడితే 40 మంది ఉన్నారు జైల్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో. వాళ్ళు ఏం తప్పు చేశారని. కాబట్టి ఈ మధ్య ఇప్పుడు మొన్న ఆడెవడో బ్యానర్ పెట్టాడు రప్ప రప్ప అని. ఏం చెప్తాడు? తప్పేంటబ్బా రప్ప రప్ప అని పెడితే అంటాడు ప్రెస్ మీట్ లో కూర్చొని. అంటే దాని అర్థం నువ్వు ఇంకా నీ పార్టీ మనుగడ కాపాడుకోవడానికి నీ కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నాడు ఆయన. ఇది వాస్తవం. రెచ్చగొట్టి అసాంఘిక చర్యలకు పాల్పడే విధంగా, అల్లర్లు సృష్టించే విధంగా, దాడులు చేసే విధంగా ప్రోత్సహిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. నేను అదే చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఏమో తప్పేంటంటాడు, మా నాయకుడేమో తప్పు చేయొద్దు అంటాడు. ఇద్దరు నాయకత్వాలకి 2 పార్టీలకి మధ్య ఉన్న తేడా అది. కాబట్టి ఆయన ఈ మధ్యన ఏం చెప్తున్నారని కొత్తగా జగన్ 2.0 ఏంటి 2.0 వర్షన్ అంట, 2.0 వర్షన్ అంట. అసలు ఆ సినిమా రిలీజ్ అవుద్దో ఎవరికి తెలియదు. దాడులు చేయలేదు, ఎంతమంది మీద కేసులు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు 2 రాష్ట్రాల మధ్య పొలిటికల్ హీట్ నైతే పుట్టిస్తున్నాయి. తాజాగా ఆ వ్యాఖ్యలకు తెలంగాణ జనసేన పార్టీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో తెలంగాణ పార్టీలు కాదు, జాతీయ పార్టీలని అన్నారు. అలాగే జనసేన కేవలం ఆంధ్ర కోసం పెట్టిన పార్టీ కాదని, జాతీయ సమగ్రత కోసం తెలంగాణ గడ్డ మీద పెట్టిన పార్టీ అని తెలిపారు. ప్రాంతీయ విభేదాలు సృష్టించాలని చూస్తే ఊరుకోమంటూ జనసేన తెలంగాణ పెట్టిన పోస్ట్ అయితే తాజాగా వైరల్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ వ్యక్తుల గురించి, తెలంగాణ భాష గురించి, తెలంగాణ నడవడి గురించి చాలా నిత్య స్థాయిలో విమర్శ చేశారు. అందుకే వారిని మేము పవన్ కళ్యాణ్ గారు దిష్టి కళ్యాణ్ అంటాం. వారిని తెలంగాణ ప్రజలు ఆదరించరు.
పవన్ కళ్యాణ్ ఒక మాటల్ని తెలంగాణ ప్రజలు నమ్మరు. మరి రాజకీయాలు తీసుకుంటే ఆంధ్రలో చేసుకోవాలి కానీ తెలంగాణలో వారు నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ నాయకుల్ని వారు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ప్రజలు ఈసారి నమ్మరు. భిక్షాంది మాకసి ఓట్లు అడిగి పెట్టిన దుస్థితికి పోయినారంటే తెలంగాణలో బీజేపీ దీనస్థితి అర్థమవుతా ఉంది. పవన్ కళ్యాణ్ ఆంధ్ర నాయకులు వచ్చి ఇక్కడ ఓట్లు అడిగితే తప్ప వాళ్ళకి ఓట్లు కూడా రానే పరిస్థితి కనబడలేదు. యాజ్ చీజ్ గా బీజేపీని తెలంగాణలో ఆదరించే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు విఘ్నులు. మీరు దేవుల పేరిట మతం పేరిట మోసం చేయాలని మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసి తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది వారి అభివృద్ధి, వారి సంక్షేమం. ఆ సంక్షేమం తెలంగాణ గద్దరం ఫిలిం అవార్డుల కమిటీతో అయితే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. పలు అంశాలపై వారితో అయితే చర్చించారు. ఇక ఉగాది సందర్భంగా మార్చి 19న అవార్డులను అయితే ప్రదానం చేయనున్నట్టు వెల్లడించారు. ఈ పురస్కారాలకు ఎంపికైన చిత్రాల స్క్రీనింగ్ ఫిబ్రవరి 6 నుంచి అయితే ప్రారంభం కానుందని తెలిపారు. ఈ పురస్కారాలకు ఎంపిక చేసే సినిమాల్లో వాణిజ్య అంశంతో పాటు సామాజిక సందేశం తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటే రాబోయే రోజుల్లో మంచి సినిమాలను మరింత ప్రోత్సహించేందుకు అవకాశం ఉంటుందన్నారు. గత ఏడాదిలాగే ఇప్పుడు కూడా భారీ స్థాయిలో అయితే అవార్డుల ప్రధానోత్సవం నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ సమయంలో తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మాత దిల్రాజ్, ఏపీడీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాబు, సినీ ప్రముఖులు తనికెళ్ల భరణి, కేఎస్ రామారావు, రోజారమణి, అశోక్ కుమార్ అయితే పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ఒక బినామీ చీఫ్ మినిస్టర్ అని, వేరే వాళ్ల కోసం ఆయన ఇక్కడ పనిచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆయన వెనుక ఉండి నడిపించే వాళ్లు వేరే ఉన్నారని, ఆధారాలతో సహా వాటిని బయట పెడతానన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. సుప్రీంకోర్టు నోటీసులతో కేఎల్ఎస్ఆర్ భాగోతం వెలుగులోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి వాడుతున్న సొంత కారు కూడా కేఎల్ఎస్ఆర్ ఇన్స్టాటెక్ కంపెనీ పేరు మీదే ఉందని కూడా కేటీఆర్ తెలిపారు. కంపెనీలో ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేని సంస్థకు రేవంత్ రెడ్డి ముఖ్యంగా 6 కోట్ల రూపాయలు మాత్రమే టెండర్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కేఎల్ఎస్ఆర్ సాక్షాత్తు రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ అని కూడా 2 ఏళ్లుగా ఆయన దొడ్డిరారిన కూడా ఆ కంపెనీకి తన అక్రమ సంపాదనను మళ్లిస్తున్నారన్నారు. సీఎం సీట్లో కూర్చొని కొడంగల్ లిస్ట్ ఇరిగేషన్ ఇంకా అనేక ప్రాజెక్టుల కాంట్రాక్టులనైతే ఆ కంపెనీలకు ఇచ్చారని కేటీఆర్ ప్రధానంగా ఆరోపించారు. కూర్చుని ఇవాళ తన బినామీ కంపెనీకి వేల కోట్ల ప్రాజెక్టులు, ఇప్పుడే నేను చెప్పిన ప్రాజెక్టుల పేర్లు కూడా చదువుతాను. ఎక్కడెక్కడ ఇచ్చారా ఆ ప్రాజెక్టులు అంటే మీరు గమనిస్తే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్, ఇది ఎట్లా బినామీ కంపెనీ అని మీరు అడగొచ్చు. ఇగో ఇది 2018 సెప్టెంబర్ 27 నాడు రేవంత్ రెడ్డి గారి మీద, ఆయన బంధువుల మీద, ఆయన దగ్గరి వారి మీద ఐటీ రైడ్స్ జరిగినాయి. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్. ఇది రేవంత్ రెడ్డి గారి మీద ఐటీ రేట్లు జరిగితే ఎవరెవరి మీద జరిగినాయంటే ఆ రోజు ఆయనకు 2018 సెప్టెంబర్ 27 ఆ రోజు ఏమేం చెప్పారంటే ఐటీ వాళ్ళు కూడా సాయి మౌర్య ఎస్టేట్స్ అనే కంపెనీ వాళ్ళ బ్రదర్ ఇన్ లో, అది వాళ్ళు సరిగ్గా ట్యాక్స్ పే చేయట్లేదు. అట్లాగే ఐటీ పర్సనల్ సస్పెక్ట్ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ అండ్ మ్యాక్స్ ఇన్ఫ్రా ఇండియా ఆర్ 2 కంపెనీస్ బీయింగ్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ మనీ టు భూపాల్ ఇన్ఫ్రా ఇన్ ద నేమ్ ఆఫ్ సబ్ కాంట్రాక్ట్ వర్క్స్. Despite having no links with Sai Maurya, KLSR is plowing money into real estate deals. ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ ఎందుకు బినామీ అంటున్నా అంటే ఇదొక ఆధారం. ఐటీలో ఆనాడు ఐటీ రేడ్లోనే స్పష్టంగా వారు అనుమానం వ్యక్తం చేసి ఈ కంపెనీ బినామీ. ఇక రెండో ఆధారం రేవంత్ రెడ్డి గారు తిరిగే కారు ఇది. ఆయన ఫోటో చూడండి, ఇందులో కారులో ఆయన ఉన్నాడు. కేంద్రం నిధులు పక్కదారి పట్టించింది కేటీఆర్. కేంద్ర మున్సిపాలిటీలకు వరదల్లా నిధులిస్తే ఆ నిధులను పక్కదారి పట్టించి కేటీఆర్ సిరిసిల్ల పట్టణాన్ని వరదల్లో మునిగేలా చేశాడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అయితే ఫైర్ అయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌక్ లో నిర్వహించిన పార్టీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో అయితే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. కేటీఆర్ సిరిసిల్లను నాశనం చేస్తాడని, వర్షాకాలం వరదలు వస్తే సిరిసిల్లలో పలు కాలనీ తో పాటు మొన్న కట్టిన కలెక్టరేట్ కూడా నీట మునిగి కలెక్టర్ ట్రాక్టర్లో రావాల్సిన పరిస్థితి అయితే నెలకొన్నాయన్నారు. కేటీఆర్ 10 ఏళ్ల అధికారంలో ఉండి తనపై వేల కేసులు పెట్టించాడని కూడా ఇప్పుడు నోటీసులు పంపిస్తున్నాడని మండిపడ్డారు. కేటీఆర్ నువ్వు చేసిన అరాచకాలు, నీచ పనులన్నీ బయట పెడతానని, నా జోలికి వస్తే నీ బతుకు రోడ్డెక్కిస్తానంటూ కూడా ధ్వజమెత్తారు. నాకు నువ్వు 10 సంవత్సరాలు వీకినావు, నీకు ఓటేకుండా వాళ్ళకిస్తే వాళ్ళు పంపుతారు కదా. బీఆర్ఎస్ వస్తే నువ్వు 10 సంవత్సరాలు వీకినావు, నీకు ఓటేకుండా వాళ్ళకిస్తే వాళ్ళు మా బతుకులు నాశనం చేసేది అలా. అవునా కదా? ఆ 2 పార్టీలు వస్తే భయపడు కూడా అడు గల్లగొట్టి అడుగురి. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ వెమ్లవాడలో అవసరం వస్తే పోలీసు వాళ్ళు బెదిరిస్తే, కాంగ్రెస్ వాళ్ళు బెదిరిస్తే
ఇవాళ నేనే వస్తా ఈడ అడ్డ పెట్టాయిస్తా. నాకు ఈడికి వచ్చే అవకాశం ఇయ్యొద్దని చెప్పి పోలీసులకు రిక్వెస్ట్ చేస్తున్నా. నేను డిమాండ్ చేసేటువంటి వ్యంగ్యంగా ఉల్టా మాట్లాడే కేటీఆర్ కాదు. నాకు సంస్కారం ఉంది, నాకు సభ్యత ఉంది. నేను బీజేపీ కార్యకర్తను కాబట్టి నరేంద్ర మోడీ వారి వారసుని కాబట్టి నేను సంస్కారబద్ధంగా మాట్లాడతా. పోలీస్ అధికారులకు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా. అవసరం వస్తే నువ్వు 10 సంవత్సరాలు వీకినావు, నీకు ఓటేయకుండా వాళ్ళకిస్తే వాళ్ళు పంపుతారు కదా. రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తుంది అని మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సాపూర్లో అన్ని అభివృద్ధి పనులు కేసీఆర్ హయాంలో చేసేవని అన్నారు. హామీల అమలు గురించి అడిగితే సీఎం రేవంత్ రెడ్డి కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్లు 4,000 రూపాయలు ఇస్తానన్నారు. ఇక ఏమైంది అని కూడా ప్రశ్నించారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ నైతే ప్రజలు సమ్మె పరిస్థితి లేదని కూడా తెలియజేశారు. కేసీఆర్ 2,000 ఇచ్చిండు, మేము 4,000 ఇస్తాం. కేసీఆర్ 10,000 రైతు బంధు ఇచ్చిండు, మేము 15,000 ఇస్తాం. ఇక ఆడపిల్లలకు మహాలక్ష్మి నెలకు 2,500 ఇస్తాం. చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తాం. ఇట్లా ఏమేమో చెప్పింది. సరే మనుషులం కదా, ఆశపడతాం, తప్పే ఉన్నది. కేసీఆర్ 2,000 అంటే ఇచ్చిండు, 4,000 ఇస్తాడేమో అనుకుంటాం కదా, తప్పే ఉన్నది. అలా ఆశపడ్డాం. కానీ అసలు సంగతి బయటపడ్డది. ఇప్పుడు బయటపడ్డది. 2 ఏళ్ళ ఇప్పుడు పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గెలిచిండాడు. ఆయన నేను 2,000 పోయి 4,000 చేస్తా అంటే గెలవగానే 4,000 ఇచ్చేసిండు ఆయన. మరి ఈయన ఎందుకు ఇస్తలేదు 4,000? ఇవ్వాలి కదా, మోసమే కదా. హిందుత్వం కోసం రాజకీయాలు చేసే అవసరం బీజేపీకి లేదని, అభివృద్ధి మా అజెండా అని కూడా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అయితే తెలియజేశారు. నిజామాబాద్ కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి కార్పొరేషన్ కు బకాయి ముఖ్యంగా 8.16 కోట్ల ఎగవేత ధోరణితో ఎంతకాలం చెల్లించకుండా ఉన్నారని, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ కోసమే ఆస్తి పన్ను బకాయిలు 8.16 కోట్ల రూపాయలు కట్టాడని అన్నారు. ఇన్నేళ్లుగా డబ్బులు లేక కాదని, డబ్బులు పుష్కలంగా ఉన్నా చెల్లించే నియతి లేక కార్పొరేషన్ కు చెల్లించలేదన్నారు. అంత పెద్ద మొత్తాన్ని కట్టించింది మేమేనని కూడా తెలియజేశారు. ఇన్ని రోజులు కట్టించేటోళ్లు లేరని, ఇప్పుడు కక్కించేటోళ్లు కూడా వచ్చారని కూడా తెలియజేశారు. మేయర్ పదవి కోసం ఒక్క రోజులో అంత పెద్ద మొత్తంలో కార్పొరేషన్ కు చెల్లించిన వ్యక్తి రేపు మేయర్ అయితే నిలువు దోపిడీకి జరుగుతుందని కూడా, కార్పొరేషన్ లో బహిరంగ దోపిడీ జరుగుతుందని అరవింద్ అయితే ఆందోళన వ్యక్తం చేశారు. ఎలక్షన్లలో వాడడం అది మా బతుకు తెరువు. దట్ ఈస్ అవర్ లైఫ్ స్టైల్. మేము దానికోసమే వెతుకుతాం, దానికోసం రాజకీయాలు చేయము. మీరు కరప్షన్ కోసం రాజకీయాలు చేస్తున్నట్టు మేము హిందుత్వం కోసం రాజకీయాలు చేయము. దిమాగ్ మే కుచ్ గుసా. రామ మందిరము 500 సంవత్సరాల పోరాటం అది. తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో భాగంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు ఊరట లభించింది. ఆయనపై దాఖలైన అనర్హత పిటిషన్ను ముఖ్యంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ అయితే కొట్టివేశారు. పార్టీ మారానంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వేసిన పిటిషన్ పై సుదీర్ఘ విచారణ తర్వాతనైతే స్పష్టమైన తీర్పు ఇచ్చారు స్పీకర్. సంజయ్ పార్టీ మారినట్టు చెప్పడానికి సరైన ఆధారాలు కూడా లేవనంటూ అనర్హతకు అవకాశం లేదని తేల్చి చెప్పారు. కాగా ఇవాల్టితో సంజయ్ తో పాటు మొత్తం 8 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లకు ముగింపు పలికిన స్పీకర్ మరో 2 కీలక నేతలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ కేసులనైతే మాత్రం ఫిబ్రవరి 19కి వాయిదా వేశారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై హర్ష వీణ మరో వీడియోను కూడా విడుదల చేశారు. ఈ వీడియోతో అయితే తాతంశెట్టి నాగేందర్ కు సంబంధించిన చాటింగ్ ను బయటపెట్టినట్లు కూడా వీణ పేర్కొన్నారు. ఆ చాటింగ్ లో తాతంశెట్టి నాగేందర్ ను కూడా అరవ శ్రీధర్ దూషించినట్టుగా, అలాగే తాతంశెట్టి హేమంతులు ఎక్కువ చేస్తున్నారని శ్రీధర్ వ్యాఖ్యానించినట్లుగా కనిపిస్తోందని ఆమె వెల్లడించారు. కాగా వీణ ఇవాళ మరోసారి మీడియా ముందుకు వచ్చి కీలక వ్యాఖ్యలు చేసింది. శ్రీధర్ ను తాను 25 కోట్లు అడగలేదని తెలిపింది. ఇక తాను రికార్డింగ్ చేసిందంతా శ్రీధర్ అనుమతితోనే అంటూ కూడా పేర్కొంది. ఇక ఈ వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలవగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ఈ వీడియో చాటింగ్ నిజాలపై వీణ మాట్లాడుతున్నారు. డ్వాక్రా మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది 23,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు అందజేసిన ఘనత తమదని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా ఎదులాపురం మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో అయితే ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, మరోసారి అర్హులకు ఇల్లు ఇచ్చే బాధ్యత తనదేనన్నారు. 10 ఏళ్లు పాలించిన భరాస నాయకులకైతే అర్హులకు ఇల్లు కట్టించి ఇవ్వాలని ఆలోచన రాలేదని విమర్శించారు. రేషన్ కార్డులను ఇవ్వకుండా మోసం చేశారని కూడా మండిపడ్డారు. సంవత్సరాల క్రితం మీ దీవెనలతో, మీ ఆశీస్సులతో
మీ కష్ట ఫలితంగా శాసనసభ్యుడిగా నన్ను గెలిపించుకున్నారు. ఈ గడిచిన 2 సంవత్సరాలలో గుదిమల్ల గ్రామానికి సుమారు 14 కోట్ల రూపాయలతో, అది ఈ గ్రామానికి సంబంధించిన లింక్ రోడ్లు కావచ్చు, అంతర్గత రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, తాగునీరు సమస్య కావచ్చు, వైద్యశాల కావచ్చు, సుమారు 14 కోట్ల రూపాయలతో గడిచిన 2 సంవత్సరాలలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై విచారణలో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో స్వయంగా వాదనలు వినిపించారు. సర్ ప్రక్రియకు సంబంధించి తాను ఈసీకి 6 సార్లు లేఖలు రాసినట్లు కూడా అత్యున్నత న్యాయస్థానానికి వెల్లడించారు. అయినప్పటికీ తనకు న్యాయం జరగలేదని తెలిపారు. ముఖ్యంగా తన పార్టీ రాజకీయ తాను ఈ పోరాటం చేయడం లేదని, ఓ పెద్ద కారణంతోనే న్యాయం కోసం ఇక్కడకు వచ్చినట్లు కూడా మమతా బెనర్జీ వివరించారు. మణిపూర్లో రాష్ట్రపతి పాలనకు తెరపడింది. నూతన సీఎంగా భాజపా నేత వైకేమ్ చంద్ సింగ్ అయితే ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఆయనతో పాటు ప్రమాణం చేయించారు. భాజపా ఎమ్మెల్యే నెమ్చా కిబ్జెన్ నాగా పీపుల్స్ ఫ్రంట్ శాసనసభ్యుడు ఎల్డీకో ఉప ముఖ్యమంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మణిపూర్లో 2023 మేలో మొదలైన జాతుల మధ్య ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. 260 మందికి పైగా మృతి చెందగా వేలాది మంది నిరాశ్రులయ్యారు. ఈ ఘటనల నేపథ్యంలో గత ఏడాది ఫిబ్రవరిలో అప్పటి సీఎం బీరస్ సింగ్ రాజీనామా చేశారు. అనంతరం రాష్ట్రపతి పాలన విధించారు. ఇక దాదాపు ఏడాది తర్వాత కూడా బుధవారం ఎత్తివేశారు. For the due discharge of my duties as a Chief Minister.